నమస్తే, వన్ టీవీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను, కమెడీ స్ట్రాంగ్ వార్నింగ్. E20 పెట్రోల్పై ముందుకే వెళ్తాం, కేంద్రం ప్రకటన. అభివృద్ధికి జనమే కీలకం, జనాభా నియంత్రణ కాదు నిర్వహణ ముఖ్యం. ప్రపంచ జనాభా దినోత్సవంలో చంద్రబాబు. మోగబోయిన స్వరకోయిల, ప్రభుత్వ లాంఛనాలతో మైసూరు భోగాదిలో నేటి సాయంత్రం గాయని జానకి అంత్యక్రియలు. విషాదం మిగిల్చిన విహారం, వియట్నాం బోటు ప్రమాదంలో తెలుగువారు మృతి. రైట్, ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైఎస్ఆర్ జిల్లాలో కరోనా కలవరం, ఇక 8 మందికి కరోనా, 2 మృతి. వైఎస్ఆర్ కడప జిల్లాలో కరోనా ప్రకంపనలు పుట్టిస్తోంది. శుక్రవారం సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా 8 కరోనా కేసులు నమోదవగా వారిలో 2 మృతి చెందారు. శనివారం ఎలాంటి కేసులు నమోదు కాలేదని వైద్యాధికారులు తెలిపారు. అయితే కరోనా కేసుల విషయంలో గోప్యత పాటిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్యాధికారులు, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. షాబాద్ 6 హత్యోదంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన 6 హత్యోదంతంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘోర సామూహిక హత్య హృదయ విదారకమైందని, ఈ ఘటనతో రాష్ట్రంలోని ఆడపిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని దుయ్యబట్టారు. న్యాయం కోసం బాధితులు నెలల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి అలిసిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ ఘటనలో 3 అమాయకపు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఘోరం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేదని హరీష్ రావు విమర్శించారు. మధ్యప్రదేశ్లో మరో భారీ స్కామ్, 1200 కోట్ల బియ్యం కుంభకోణం, ఇథనాల్ మాఫియాకు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మళ్లింపు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ అవినీతి దోపిడీకి కేంద్రంగా మారిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక కుంభకోణం మరొక ముందే మరో కుంభకోణం వెలుగు చూస్తోందని విమర్శించారు. తాజాగా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ పేరిట 1200 కోట్ల భారీ బియ్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమ ఎక్స్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణీలు, కిశోర బాలికల కోసం వినియోగించాల్సిన బియ్యాన్ని లాభాల కోసం పక్కదారి పట్టించారని ఖర్గే మండిపడ్డారు. సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైస్ మిల్లర్లు ఇథనాల్ మాఫియాకు అప్పగించారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ అవినీతి దందా సాగుతోందని విమర్శించారు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజవా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత తొలి సందేశం విడుదల చేశారు. ఆల్ జజీరా కథనం ప్రకారం నా తండ్రి రక్తం చిందేలా చేశారు, నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను, ఇది మా దేశం కోరిక కూడా అని చెప్పారు. అంత్యక్రియలకు హాజరైనటువంటి లక్షలాది మందికి మోజ్జబా ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రికి నివాళులు అర్పించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడం శత్రువులు గట్టి దెబ్బగా అని, అది చారిత్రాత్మక ఘట్టమని కూడా చెప్పారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే ఆ దేశం పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించినటువంటి విషయం తెలిసిందే. ఇరాన్ వైపు 1000 క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే వేలాది క్షిపణులు కూడా ప్రయోగిస్తామని పేర్కొన్నారు. ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్తో వాహనాలు దెబ్బతింటున్నాయని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పెట్రోలియం, సహజ వాయువు శాఖ కీలక ప్రకటన చేసింది. ఇక 20 ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీ 3 నుంచి 5 వరకు తగ్గుతున్నటువంటి మాట నిజమేనని అంగీకరిస్తూనే E20 పెట్రోల్ ఉత్పత్తిపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. పెట్రోల్లో ఇథనాల్ కలపాలన్న నిర్ణయం హడావిడిగా తీసుకుంది కాదని 2001 నుంచే
ఈ పథకం అమల్లో ఉందని తెలిపింది. దేశంలో ఇథనాల్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇంతకాలం ఇది వేగంగా ముందుకు సాగలేదని శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనాభా కీలకమని, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంజీవని కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నుంచే పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నామని అన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ప్రత్యేకంగా చైల్డ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. జనాభా నియంత్రణ కంటే జనాభా సంరక్షణ ఇప్పుడు అత్యవసరమని స్పష్టం చేశారు. పిల్లలే సంపద అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కడప జిల్లాలో జనాభా పెరుగుదల అధికంగా ఉండగా అభివృద్ధి చెందినటువంటి విశాఖలో అత్యల్ప స్థాయిలో ఉండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. వృద్ధుల సంఖ్య పెరుగుతోందని సీఎం చెప్పారు. తేనెలూరు తెలుగువారి గలం మాధుర్యాన్ని అనేక భాషల్లో శ్రోతలకు రుచి చూపించినటువంటి మన కీర్తి పతాకను దిశ దశలా ఎగరవేసినటువంటి స్వరకోయిల మూగబోయిందన్న వార్త సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తన పాటలతో జగమే ఊయల చేసినటువంటి మధుర గాయని ఎస్ జానకి ఇక లేరన్న చేదు వార్త విని సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. తన సుమధుర కంఠంతో ఆ బాలగోపాలాన్ని ఓలలాడించినటువంటి బహుభాషా గాయని ఎస్ జానకి శనివారం రాత్రి మైసూరు నగరంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె పాత తాలూకులోని నిజాంపట్నం మండలం పల్లపట్ల వాస్తవ్యాలైనటువంటి ఆమె 6 ఏళ్లుగా మైసూరు బన్నూరు రోడ్డులోని ఫామ్ హౌస్లో నివాసం ఉంటున్నారు. ఎల్లప్పుడూ ధవలవర్ణ సాంప్రదాయ చీరకట్టులో కనిపించేవారు. కొన్నేళ్లుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే భోగాది నగరంలోని ఎస్బీఎం లేఅవుట్ నివాసంలో అద్దెకు ఉంటున్నారు. నవీన్, పవన్ అనే వ్యక్తులు ఆమెకు తోడు నీడగా ఉంటూ సేవలు చేస్తూ వచ్చారు. వారం క్రితమే ఆమె మంగళూరుకు చెందినటువంటి తన అక్క ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చారు. ఈ సమయంలో ఆమెతో పాటు కోడలు ఉమా, మనవరాలు అప్సర కూడా ఉన్నారు. గత సంవత్సరం ఆమె తన కుమారుడు మురళీకృష్ణను కోల్పోవడంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు. బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని మౌనంగా ఉండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మధ్యాహ్నం 12:49 మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను పరీక్షించినటువంటి వైద్యులు వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినా ఆమె మళ్ళీ ఆర్గాన్ ఫెయిల్యూర్, బహుళ అవయవ వైఫల్యంతో గుండెపోటుకు గురయ్యారు. రాత్రి 7:30 ఆమె మరణించారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకొని ఆమె బంధువులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైసూరు బోగాది సమీపంలోని కనియరాహుండి గ్రామంలోని ఫామ్ హౌస్లో జరుగుతాయని బంధువులు మీడియాకు తెలిపారు. అంతకుముందు ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్లో ఉంచుతారు. ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వియట్నాంలో విహారయాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకొని 15 మంది భారతీయులు మృతి చెందగా వీరిలో ఏపీకి చెందిన 3, తెలంగాణకు చెందిన మరికొందరు తెలుగువారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో మరింత మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా ఏపీ మంత్రి నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. భారత దౌత్య కార్యాలయ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించేందుకు అధికారులను నియమించారు. వియట్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది వియట్నాం పర్యటనకు వెళ్ళగా వారిలో కొంతమంది ప్రమాదానికి గురైన బోటులో ఉన్నారు. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ముడియం శ్రీధర్, కృష్ణా జిల్లాకు చెందిన గెల్లి జయలక్ష్మి, సత్యసాయి జిల్లాకు చెందిన నల్లపేట ఆదిశేషయ్య, రవితేజ మృతి చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారందరూ సురక్షితంగా ఉన్నారు. విహారయాత్రకు వెళ్ళినటువంటి రాష్ట్రానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా ముందుంటామని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసగిలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి, టీడీపీ నాయకులు భరద్వాజ్ శెట్టి ఆధ్వర్యంలో కోసగిలో పర్యటించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మీ తిక్కారెడ్డి అండగా నిలుస్తారని వారికి భరోసా ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్న కొండగేని బుద్ధ నర్సయ్యను పరామర్శించి వైద్య ఖర్చుల కోసం 40,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఏ కష్టం వచ్చినా ముందుంటామని వారికి ధైర్యం ఇచ్చారు. అలాగే కోసగి తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా కార్యకర్త శకుంతలమ్మకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి వారి ఆరోగ్య విషయాలు తెలుసుకొని
వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించారు. అనంతరం టీడీపీ పార్టీ మహిళా కార్యకర్త రూతమ్మ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించారు. అంతకుముందు కొందనగిరి వీరారెడ్డి ఇంటికి, డీలర్ నరసన్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించారు. తిప్పలదొడ్డి నారాయణ ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు బాగోగులను పాలకుర్తి తిక్కారెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నడిగేని వీరారెడ్డి, తాయన్న, ఎంపీటీసీ రాజుతో పాటు మండల టీడీపీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, ఇక టీడీపీ తెలుగు యువత, ఇక టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుకోకుండా వచ్చాను. ఒక నెల ఇది అయిపోయా మన భర్తని ఎవరో తెలియజేశారని నాకు మళ్ళీ వచ్చాను. కర్నూలు జిల్లా కోసగి మండలం పరిధిలోని నేలకోసగి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 50, 51, 53లలోని స్థల వివాదానికి సంబంధించిన పలు పత్రికల్లో ప్రచురితమైనటువంటి టీడీపీ నాయకుల దౌర్జన్యం అనే వార్తను కోసగి ముస్లిం మైనార్టీ నాయకులు, ప్రభుత్వ పట్టాదారులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మహబూబియా సురాని మసీద్ కమిటీ ఆధ్వర్యంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు టాంకం గౌసు కలందర్ మాట్లాడుతూ, ఈ భూమి వివాదం గత 20 ఏళ్లుగా నడుస్తోందని, దీనికి టీడీపీ రాజకీయ పార్టీకి కానీ పార్టీ నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలోనే తమకు ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయని, సర్వే నెంబర్ 50లో కురవపెద్ద మహాదేవమ్మకు ఎలాంటి హక్కు లేదని తెలిపారు. ప్రస్తుతం ఆమె వారసులైనటువంటి కురవ పద్మ, ఆమె కుమార్తె మధుశ్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి తమ పట్టా భూముల్లో అక్రమంగా చొరబడి దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. తప్పుడు ఆరోపణలతో పత్రికా విలేకరులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమపైనే తప్పుడు ఆరోపణలు చేస్తూ నానా దుర్భాషలాడుతున్నారని బాధితులు వాపోయారు. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి సర్వే నెంబర్ 51, 53, 50ల పరిధిని కొలచి ఎవరి హద్దులు వారికి చూపించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పట్టాలు కలిగినటువంటి టంకం మెహబూబు, నూర్ బాషా, ఆసిఫ్, మెహబూబు మౌను తదితర మైనార్టీలు పాల్గొన్నారు. 2016లో కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. ఎవరు? కుర్వ వీరేష్. దీనికి టంకం గౌసు, టంకం మహబూబు, టంకం ఫారూక్ మీద వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు. దానికి 2023లో జడ్జిమెంట్ వచ్చింది. ఎవరు హద్దులో వాళ్ళు ఉండండి, సర్వే చేసుకోమని. అది ఇంతవరకు యా గవర్నమెంట్ యా సర్వేరు వచ్చి సర్వే చేయలే. వీళ్ళు పోలేదు, పొలం దగ్గర పోయినట్లు కొట్లాట్లు అట్లా జరుగుతూనే ఉన్నాయి. వచ్చింది ఎవరి పేర్లో వాళ్ళు ఉండండి, వాళ్ళు మీ దగ్గర రారు, మీరు వాళ్ళ దగ్గర పోనికి అవసరం లేదు, మీరు కట్టించుకుని ఉండమంటే అప్పటి నుంచి పోయినా కానీ వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు. 2023 నుంచి ఇంతకుముందు వీరేష్ ఉండే వీరే గొడవ పడింది. ఇప్పుడు ఆయన భార్య, ఆయన బిడ్డ ఇప్పుడు అడ్డం పడుతుందంటే నాకు రానా పోదామంటే నేను ప్లస్ మీద నిన్న అది ఫ్లాట్ టైంలో బాధితులు వీళ్ళు 5 మంది ఉన్నారు. వీళ్ళు 5 మంది బాధితులు. దానికి నేను పెద్ద మనిషి ఏం మైనార్టీస్ కదా కాబట్టి పోయినాను. పోయిన కోసం అట్లే విషయం చేసినారు. మా పక్కన వచ్చి ఎంఆర్ఓ సార్కి నిన్న సర్వేరు చేయమని కదా లేఅవుట్ పట్టాలతో సహా మొత్తం ప్రూఫ్స్ ఇచ్చినాము. ఎంఆర్ఓ సార్ ఎస్ఆర్ ఉంది, 20 తారీఖు తర్వాత నేను సర్వే చేస్తామని మాకు హామీ ఇచ్చినారు. 2023లో జడ్జిమెంట్ వచ్చింది. ఎవరి పేర్లో వాళ్ళు ఉండాలనేది అధికారులు స్పందించి కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ ఇంతవరకు మా న్యాయం జరగలేదు. ఇప్పుడు మీరు అధికారులు స్పందించి కానీ మా న్యాయం చేయాలని కోరుతున్నాం. 99 మైనార్టీస్కి బీబీ మోహన్ రెడ్డి పట్టాలు శాంక్షన్ చేసినారు. ముస్లిం మైనార్టీస్కి ఊరుకొంద నేలకోసకి రోడ్లో 51 సర్వే నెంబర్, 53 సర్వే నెంబర్. దాంట్లో లేఅవుట్లో మా స్థలం మాకు ఉన్న దాంట్లో పక్కల వాళ్ళు మాదని కాసి గొడవలు చేస్తుంటే మేము ఇంతకుముందు దానికి సంబంధించిన అధికారులకి వాళ్ళ దృష్టికి వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం. అప్పుడు ఎప్పుడు 2016లో అది అట్లే నడుస్తూ ఆయన కోర్టుకు పోయినాడు. మా మీద ఈరేష్ అనే ఆయన మీద, ఫారూక్ మీద, గౌస్ మీద, మహబూబ్ అని మాట్లాడిన దానికి మా మీద కేసు వేస్తే దాన్ని కేసు వేసినారు కదా అని కౌంటర్ వేసి అది 2023కి కేసు తెగింది. ఇంకా మంది ఏం లేప మీ బాధ్యత మీరు చూసుకోండి అని ప్లాట్లో చెప్పిన. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని షఫీనగర్లో గత కొన్ని రోజులుగా ఎటువంటి అర్హతలు లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్ను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మౌలాలి షఫీనగర్ సమీపంలోని పాషా క్లినిక్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్న షేక్ జాన్ పాషా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే రోగులకు చికిత్స చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజ్గిరి ఏసీపీ అనుమతితో క్లినిక్పై దాడి నిర్వహించారు. క్లినిక్ నుంచి బీపీ యంత్రము, స్టెథోస్కోపు, ఇక ప్రిస్క్రిప్షన్ బుక్కు, ఇంజెక్షన్లు, మందులు తదితర వైద్య సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజ్గిరి పోలీసులు తెలిపారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ బాధితులు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసన వలన దోమలు వ్యాప్తి చెంది రకరకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. నీరు కలుషితం కావడం, పర్యావరణం చెడిపోవడం వలన అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వారి బాధలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న సందర్భంలో పోలీసులు బాధితులను అరెస్టు చేసి షామీర్పేట, బొల్లారం, తుకారం గేట్, కీసరా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి బాధితులను పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగుల తిరుపతి, మాణిక్రెడ్డి మరియు పేట నాగేష్, రమేష్, హర్జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మందిని అల్వాల్ బొల్లారంలో ఒక 15 మందిని ఇక్కడికి ఏది మన తుకారాం గేట్ దగ్గర వీళ్ళని ఒక 30-35 మందిని తీసుకొని వచ్చారు. వీళ్ళు ధర్నా చేయకముందుకే ధర్నా చేశారని చెప్పి తీసుకొచ్చడం చాలా ఖండిస్తున్నాం. ఇక్కడికే ఇప్పుడే ప్రస్తుతానికి స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఇది పరిణామం ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూ వీళ్ళు జేఏసీ ఫామ్ చేసుకొని ఒక 4 ఏళ్ల నుంచే చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఫామ్ అయినాక కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి లాస్ట్ ఫిబ్రవరిలో కూడా వెళ్ళారు. 2 మంత్స్ బ్యాక్ కూడా వెళ్ళొచ్చారు. ఈ జేఏసీ వాళ్ళు ధర్నా దేనికి చేస్తున్నారు అనేది వాళ్ళు పరిష్కరించడం కాదు, టైంపాస్ చేసుకుంటా వీళ్ళందరినీ సతాయిస్తున్నారు. ఇది పెద్ద గుట్టలు చేస్తున్నారు. దీనికి తీవ్రంగా ఖండిస్తూ ఈటల రాజేందర్ గారు పార్లమెంట్లో మాట్లాడినా, వాళ్ళందరినీ కూడా స్పందించి మాట్లాడినా కానీ కూడా వీళ్ళకి ఏమీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది ఈ గవర్నమెంట్కి. మేము బీజేపీ తరఫున, ఈటల రాజేందర్ గారి తరఫున దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే అక్కడ ఉన్న డంప్ యార్డ్ని షిఫ్ట్ అయినా చేయాలి, లేకపోతే ఇతర జాగాలకు, అంటే మొత్తం జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్స్ ఉన్నాయి. అన్ని కార్పొరేషన్స్ ఇంటికే వస్తున్నాయి. దీన్ని మొత్తం తరలించి 3 భాగాలన్నా 4 భాగాలన్నా చేయాలి. కానీ ఇట్లా ఒక్క దగ్గరికి వేస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది? వాళ్ళ హెల్త్స్ కానీ వాళ్ళు వచ్చే శాలరీస్ కూడా మొత్తం దానికే ఖర్చు చేస్తున్నామని చెప్పి తీవ్రంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ ధర్నాను వాళ్ళు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినందుకు స్టాప్ చేసే రకం కనబడతలేరు. వాళ్ళు కంటిన్యూ చేసి ఎన్ని రోజులైతే అన్ని రోజులు పోలీస్ స్టేషన్లోనే ఉంటామని చెప్పి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పుడే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఒక సీనియర్ జేఏసీ పర్సన్ స్ట్రోక్ వచ్చింది. ఆయన శంకర్ నారాయణ, ఆయనకు స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారు ఈ వెహికల్ని, ఈ పోలీస్ వెహికల్ని. ఆయనకి ఏదైనా అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు జేఏసీ తరఫున, మా బీజేపీ కార్యకర్తల తరఫున నేను తీవ్రంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. దమ్మాయిగూడ జేఏసీ చేపట్టినటువంటి చెత్త లారీల బంద్ను పోలీసులు అడ్డుకోవడాన్ని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ తీవ్రంగా ఖండించింది. అర్ధరాత్రి అరెస్టులు అప్రజాస్వామికమని పేర్కొంటూ బాలాజీనగర్లోని అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల వద్ద నిరసన చేపట్టింది. రామ్కి డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని, అరెస్టు చేసిన నాయకులు, కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని పోరాట కమిటీ చైర్మన్ షేక్ షవలి, కన్వీనర్ ఉమా మహేష్ హెచ్చరించారు. ఖండిస్తుంది. ఇప్పుడు ఈ అరెస్ట్ వల్ల మేము భయపడతామంటే కాదు, ఇది ఇంకా పవర్ఫుల్గా ముందుకెళ్తుంది. అరెస్ట్ చేసిన వాళ్ళకి వెంటనే విడుదల చేయాలి. ఈ జేఏసీ చేస్తున్న వర్క్కి ప్రజలకి మేలవుతుంది. మీరు దీనికి మాకు సహకరించాలని ఈ ప్రభుత్వానికి కోరుతున్నాం. ఆర్డర్కు మేము వ్యతిరేకం కాదు. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా మేము శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. మీరు పరిగణ తీసుకొని మాకు సహకరించండి. కేవలం ఒక ప్రాంతానికి కాదు, అధికారులతో సహా ఇక్కడ నివాసం ఉంటున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు అందరి సమస్య కాబట్టి లక్షలాది మంది ప్రజల సమస్యను మేము భుజానెత్తుకు సమస్య తీవ్రతకి సహకరించండి. ప్రజాస్వామ్య పద్ధతులను శక్తంగా ప్రభుత్వాన్ని ఇంజనీరింగ్ చేసి మీ యొక్క ప్రాణ భద్రత పరిరక్షణ కాపాడమని జరిగింది. అందుకు వాళ్ళ పద్ధతుల్లో కొనసాగే ఈ రోజు మనల్ని భయపెట్టే పని చేసి బహుశా మరింత పోరాటాలు కాకు చేసేందుకు ప్రజల పోరాటాల నిరసనలో ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మే 30వ తేదీన ఒక హామీ ఇచ్చింది. ఈ ప్రాంత ప్రజలకు మేము శాశ్వత
డంపింగ్ యార్డ్ పరిష్కారం చూపిస్తామని దాదాపు 2 నెలలు గడిచింది. ఆ పరిష్కారం చూపకపోగా దాని పట్ల మొండి వైఖరిని అనుసరిస్తూ ఉంది, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. దానికి నిరసనగా దమ్మాయిగూడ జేఏసీ వాళ్ళు చెత్త లారీల బంద్ కార్యక్రమం మాత్రమే పెట్టారు. ప్రజా రవాణా వ్యవస్థను వాళ్ళు బంద్ పెట్టలే. కేవలం హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వచ్చే చెత్త ఉందో ఆ లారీలు ఎక్కడికక్కడ ఒక రోజంతా నిర్బంధిస్తే దాని ప్రభావం ప్రభుత్వానికి తెలుస్తుంది, ప్రజాప్రతినిధి తెలుస్తుంది. తద్వారా సమస్య యొక్క తీవ్రత అర్థమవుతుంది. డంపింగ్ యార్డ్ ఎత్తుకు ప్రభుత్వం దిగి వస్తుంది అనుకుని ఆ కార్యక్రమం చేపట్టారు. కానీ ఇక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యే, మన స్థానిక రాజకీయ పార్టీకి సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో వాళ్ళను కూడా లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పోలీసు రాజ్యాన్ని ఈరోజు చూపాడు కూడా. కాబట్టి తన పోలీసు రాజ్య వ్యవస్థలో ఎవరైనా సృష్టించినా మీద పోరాడినా ఇలాంటి చర్యలే హెచ్చరినాడు. కాబట్టి ఇలా క్రమంలో ఉద్యోక్తులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు, ఎన్జిఓస్లు అందరూ సంఘటితమైతే తప్ప ఈ డంపింగ్ యార్డ్ ఎదుర్కోలేమనే సత్యాన్ని ఈరోజు అక్రమ అరెస్టు ద్వారా మనకు తెలిసొచ్చింది. కాబట్టి ఎంత నిబద్ధతతో, ఎంత శిక్షలో మనం ముందుకే పద్ధతిలోనే ఈ డంపింగ్ పరిష్కారం ప్రజల్లో ఉంది. ప్రతిని పరిష్కరించుకుంటారు. ఆ తర్వాత మేము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము సంఘీభావాన్ని తెలుపుతామనేటువంటి నిన్న మేము మాట్లాడి వచ్చినప్పటికీ కూడా ఈరోజు అర్థం పర్థం లేకుండా విచక్షణరహితంగా బస్తీల మీద పడి, ఇళ్ల మీద పడి అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కారు ఈ రాష్ట్రంలో 7వ ప్రజాస్వామిక పాలన కొనసాగిస్తారని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజల డిమాండ్ జవహర్ నగర్ 20 లక్షల మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో మేము అరెస్ట్ల ద్వారా మేము అణచివేస్తామంటే చూస్తూ ఉండడానికి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాటం సిద్ధంగా లేదనేటువంటి విషయాన్ని మీరు ఎన్ని అరెస్టు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజలను చైతన్యపరుస్తాం, ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ఉద్యమంలో పాల్గొంటాం. చివరి వరకు మేము విజయం సాధించేంత వరకు, ఈ ప్రాంతం డంపింగ్ యార్డ్ ఎత్తేసేంత వరకు మేము ఈ ఉద్యమంలో ఉంటామని, ప్రజల్ని ఆ ఉద్యమంలో నిలబెడతామనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ తత్వం జాగ్రత్త అనేది చెప్పదలుచుకున్నాం. ఈ అరెస్టుల ద్వారా, ఈ అప్రజాస్వామిక పాలన ద్వారా ఈ రాష్ట్రంలో అణచివేస్తానంటే చూడడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం. పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మరియు జిల్లా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావులు సంయుక్తంగా ప్రకటించారు. పలమనేరు పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం ఏరియా ఆసుపత్రిలో జరిగినటువంటి పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో శనివారం వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ బాలికల వసతి గృహాన్ని 20 లక్షల ఎంపీ నిధులతో పునర్నిర్మించడాన్ని ప్రారంభించారు. అనంతరం వసతి గృహంలో అందుతున్నటువంటి సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల అవసరాలను సోలార్ మరియు సింటెక్స్ ట్యాంక్ అవసరమని గుర్తించి త్వరలో ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. తదనంతరం పలమనేరు ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడ దాతల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి చిల్డ్రన్స్ పార్క్ మరియు 3.80 లక్షలతో ఏర్పాటు చేసిన డబుల్ ఫ్రీజర్ను వారు ప్రారంభించారు. తదనంతరం ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీలు అక్కడ అందుతున్నటువంటి సేవలు మరియు సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, ఇతరత్ర గురించి సూపరింటెండెంట్ మమతారాణి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 3 రాష్ట్రాల కూడలి ప్రాంతంలోని ఆసుపత్రిని ఉన్నతీకరించాలని ఇప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. త్వరలో సంబంధిత శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులతో చర్చించి త్వరలో ఆసుపత్రిని అభివృద్ధిలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. సార్ మరి సభాముఖంగా మిమ్మల్ని ఒకటి వినిపించుకుంటున్నాను సార్. మాకు ఈరోజు హాస్పిటల్లో ఐపీ సెన్సెస్ 133 ఉంది సార్. యాక్చువల్లీ 100 బెడ్స్ సార్. మనకి 133 సడన్గా ఏదైనా ఎపిడమిక్ వస్తే ఇంకా కూడా ఒకేసారి అడ్మిషన్లు అవుతారు. మన హాస్పిటల్ 250 బెడెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ చేయవలసిన చాలా నెసెసరీ అయితే ఉంది సార్. దానివల్ల స్టాఫ్ కూడా ఎక్కువ అవుతారు సార్. హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ అవుతారు సార్. 250 బెడ్స్ సార్. అందే ఇస్తాం.
చిత్తూరుకి ఇక్కడ షిఫ్ట్ చేయాలనుకున్నాం కదా, చేసాం కదా. అది వస్తే చాలు కదా. అపోలో తీసుకున్నాం, గవర్నమెంట్ చేయగలిగింది ఏం లేదు. దాన్ని యాక్సెస్ మనం పొలందారికి మార్చుకుంటే ఫస్ట్ పెట్టి అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డిస్ట్రిక్ట్ రికగ్నైజ్ చేస్తారు. అది వచ్చిన ఆటోమేటిక్గా 250 వచ్చేస్తుంది. రెండు ఉంటాయి కదా. నువ్వు దీన్ని 250 అప్గ్రేడ్ చేసి మళ్ళీ చేసే బదులు ఆ హాస్పిటల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తే టోటల్ సిస్టమ్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా. వాళ్ళు దే వాంట్ టు షిఫ్ట్ ఇట్ సమ్వేర్. ఎంపీ గారు మాకు సభాముఖంగా లాస్ట్ టైం మీరు కాంట్రాక్టర్స్ ప్రామిస్ చేశారు సార్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడవలసింది. అదేవిధంగా ఈ హాస్పిటల్కు అడిగిన వెంటనే ఈ హాస్పిటల్ కావాల్సినటువంటి పరికరాలను డొనేట్ చేయడంలో ముందుకు వచ్చినటువంటి అమ్మాయిస్ చైర్మన్ దశరథ్ రెడ్డి గారు, అదేవిధంగా వెటరన్స్ పార్టీకి సంబంధించి శెట్టి గారు మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కమిటీ, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు హాస్పిటల్కి సంబంధించి పూర్తిగా ఎక్కడైతే ఏ అవసరం ఉందో వాటన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగానే కాకుండా ఎవరైనా దాతలు డొనేట్ చేస్తే వాటన్నిటి ద్వారా కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా మనకు ఈ హాస్పిటల్కు లిఫ్ట్ లేనటువంటి సమస్య ఉంది. దాన్ని కూడా ఆల్రెడీ ఒకరికి సిఎస్ఆర్ నుంచి ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళు శాంక్షన్ చేసి కూడా ఇచ్చారు. డబ్బులు కూడా ఒక 5 లక్షలు అడ్వాన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే ఆ పని సంతోషం. ఇప్పుడు కన్నా ఇది కార్యరూపం కలుస్తాం. కాబట్టి ఏవైనా కూడా హాస్పిటల్ ఈ పలమనేరుకు, ఎందుకంటే ఇది నేషనల్ హైవేస్కు 2-3 నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్స్ప్రెస్ వే కావచ్చు, అదేవిధంగా బెంగళూరు, చెన్నై, మదనపల్లి, కృష్ణగిరి రోడ్డు అన్నీ కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి 100 బెడ్ని 250 బెడ్గా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్ అపోలో సంబంధించినటువంటి కాలేజ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ నిర్వహణ కిందకి వెళ్ళిపోయింది. ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఖాళీగా ఉంది. దాన్ని వేరే ప్రాంతానికి మార్చాలనేటువంటి ఆలోచన హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి పలమనేరు కరెక్ట్ అయినటువంటి ప్లేసు. ఈ జిల్లాలో చిత్తూరు తర్వాత ఎక్కువగా కూడా రోడ్ కనెక్టివిటీ కానీ, పాపులేషన్ కానీ అన్ని రకాలుగా కూడా సూట్ అయ్యేటువంటి ప్రాంతం పలమనేరు. కాబట్టి దీనికి ఇవ్వమని చెప్పి కూడా నేను గవర్నమెంట్ దగ్గర చాలా సందర్భాల్లో ఆ సంబంధిత శాఖ మంత్రి దగ్గర కావచ్చు, కానీ అదేవిధంగా ఆ సంబంధిత శాఖ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో కార్యరూపం దాలిస్తే పూర్తి స్థాయిలో మనకి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, స్టాఫ్ కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే, వచ్చినటువంటి పేషెంట్స్ను సక్రమంగా సరైన టైంలో మీరు వాళ్లకు మెడికల్కి సంబంధించినటువంటి ఎయిడ్ అందించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే కాకుండా మనము ఒకవేళ ఏదైనా చేయలేనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం కానీ, వాళ్ళ పేషెంట్ మన దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడేటువంటి తీరు ద్వారానే ఎక్కువ రోగం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఓపిక దానికి సమాధానాలు చెప్పి ఈ హాస్పిటల్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను, కమెడీ స్ట్రాంగ్ వార్నింగ్.
E20 పెట్రోల్పై ముందుకే వెళ్తాం, కేంద్రం ప్రకటన. అభివృద్ధికి జనమే కీలకం, జనాభా నియంత్రణ కాదు నిర్వహణ ముఖ్యం. ప్రపంచ జనాభా దినోత్సవంలో చంద్రబాబు. మోగబోయిన స్వరకోయిల ప్రభుత్వ లాంఛనాలతో మైసూరు భోగాదిలో నేటి సాయంత్రం గాయని జానకి అంత్యక్రియలు. విషాదం మిగిల్చిన విహారం, వియట్నాం బోటు ప్రమాదంలో తెలుగువారు మృతి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.